హలో ఎవరీబడి వెల్కమ్ టు ఇచ్చుముక్కు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒక్కసారి అనాలిసిస్ చేద్దాం. ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ను ఫైండ్ అవుట్ చేసుకుందాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను మనం అనాలిసిస్ చేసినట్టయితే, సో నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. సో క్యాండిల్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. ఓపెన్ అవుతూ సో సిపిఆర్కు పుల్ బ్యాక్ అంటే సిపిఆర్ను బ్రేక్అవుట్ చేయలేదు, చూడండి బ్రేక్అవుట్ చేయలేదు. సో స్లైడ్గా దాన్ని బ్రేక్అవుట్గా మనం కన్సిడర్ చేయద్దు. తర్వాత రిమైనింగ్ క్యాండిల్స్ అన్నీ మనకు ఈ సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకుంటున్నాయి. సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో కన్జర్వేటివ్ ఎంట్రీ అయితే, కన్జర్వేటివ్ ట్రేడర్ అయితే ఇదే క్యాండిల్ యొక్క హై పైన ట్రేడ్ తీసుకుంటాడు. ఈ క్యాండిల్ యొక్క హై పైన ట్రేడ్ తీసుకోవడం జరుగుతుంది. దీని అంటే ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. సో దీనికి అంటే 1:2 తీసుకుంటే ఈజీగా ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే ఒకవేళ అగ్రెసివ్ ట్రేడర్ కాబట్టి మినిమం 1:1 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఒక పెద్ద ఎలిఫెంట్ క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ ఎలిఫెంట్ క్యాండిల్ ఫామ్ కావడం జరిగింది కాబట్టి ఇక్కడనే అంటే ఈ ఎలిఫెంట్ క్యాండిల్ యొక్క హై దగ్గర కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ కన్జర్వేటివ్ ట్రేడర్ అయితే డెఫినెట్గా ఖచ్చితంగా సిపిఆర్ పైన మళ్ళీ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. సిపిఆర్ పైన క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం. సిపిఆర్ పైన క్లోజ్ అయితే ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. మన యొక్క స్టాప్ లాస్ ఏదవుతుంది, ఈ సెంట్రల్ సిపిఆర్ అవుతుంది. కాబట్టి ఇది మన యొక్క రిస్క్. దీనికి 1:2 టైమ్స్ ఇక్కడే R1 ఉంది కాబట్టి R1 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇంకా వెయిట్ చేస్తే ప్రీవియస్ డే హై వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఇలా అంటే నిఫ్టీలో సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం జరిగింది. ఒకసారి క్యామరీల ఇండికేటర్ని కూడా యూజ్ చేసి చూద్దాం. క్యామరీల ఇండికేటర్ని యూజ్ చేసినట్టయితే మనకు ప్రైస్ అనేది H3 H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 H4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు మన స్ట్రాటజీ ఏంటి? 80% కేసులలో H4 బ్రేక్అవుట్ అయితేనే ట్రేడ్ తీసుకోవాలి. 20% కేసులలో ఒకవేళ డౌన్ సైడ్ వస్తే H3ని బ్రేక్అవుట్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే స్కాల్పింగ్ పర్పస్లో ట్రేడ్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఫస్ట్ క్యాండిలే దీన్ని బ్రేక్ చేసుకుంటూ కిందికి వచ్చింది. ఎలాగూ మనం ఫస్ట్ 15 మినిట్స్ వరకు ఎలాంటి ట్రేడ్ తీసుకోము, ఇక్కడ వరకు ఎలాంటి ట్రేడ్ తీసుకోము. తర్వాత ఐదర్ అది ఇక్కడ వస్తే బయింగ్ సిగ్నల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. L3 దగ్గర వస్తే మనం బై సైడ్ చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. అది L సైడ్ రాలేదు. ఈ మధ్యలో నుంచే మనకు రిజెక్షన్స్ అయితే రావడం జరిగింది. సో మళ్ళీ ఏమైనా ఇక్కడ ఏమైనా రిజెక్షన్స్ వస్తే ట్రేడ్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ యొక్క లో అనేది ఎగ్జిక్యూట్ కాలేదు. ఈ రెడ్ క్యాండిల్ యొక్క లో అనేది డౌన్ సైడ్ రాలేదు. కాబట్టి మనకు బై సైడ్ అంటే సెల్ సైడ్ సెటప్ అయితే ఏమీ రాలేదు. కాబట్టి క్యామరీలా ఇండికేటర్లో ఎలాంటి అంటే ఈ స్ట్రాటజీస్ మనం ఏవైతే డిస్కషన్ చేసుకున్న స్ట్రాటజీస్ అయితే వర్కౌట్ కాలేదు. కాబట్టి సిపిఆర్ ప్రకారం అయితే మనకు ట్రేడ్ లభించింది. ఈ రెండింటిని ఇంకా మిక్స్ చేసి యూజ్ చేయండి, మంచిగా ఉంటుంది. నేను ఎందుకు చేయట్లేదంటే కొంచెం లైన్స్ అనేది జిగ్జాగ్గా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను చేయట్లేదు. అందుకే దానికి విడివిడిగా చూపెట్టడం జరుగుతుంది. ఎనీహౌ ఆప్షన్ చైన్ డాటాలోకి వెళ్ళిపోదాం. ఆప్షన్ చైన్ డాటాను కాల్ సైడ్లో పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 50,500 దగ్గర బిల్డప్ అవ్వడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,400 దగ్గర బిల్డప్ అవ్వడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,600 దగ్గర బిల్డప్ అవ్వడం జరిగింది. నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే 15,400 దగ్గర, అది బ్రేక్అవుట్ అయితే 500 దగ్గర, ఇంకా అది బ్రేక్అవుట్ అయితే 600 వరకు, 600 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయిన లెవెల్ వచ్చేసి ఇక్కడ ఉన్నది. కాబట్టి ఈ లెవెల్ 15,400 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెలు. సో అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది. ప్రైజెస్ అనేవి పర్టికులర్గా ఇటు సైడ్ నుంచి ఇటు షార్ట్ బిల్డప్ అయితే బిల్డప్ కావడం జరిగింది. ఇటు సైడ్ ఏమో లాంగ్ బిల్డప్ జరిగింది. ఇక్కడ నుంచి ఈ చేంజ్ ఇన్ ప్రైస్లో 1.25 నుంచి పాజిటివ్ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మిక్స్డ్ ట్రెండ్ ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఏమి కంక్లూడ్ చేయరాదు. మనం ఒకసారి పుట్ సైడ్ డాటాను పరిశీలిస్తే దాని డాటాను బేస్ చేసుకుంటూ
ఎక్కువగా అంటే కన్క్లూజన్ తీసుకుందాం. ఫుడ్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,200 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 14,700 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్టు ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ తీసుకోవడానికి అయితే అవకాశం ఉన్నది. సో వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. 15,200 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ 15,200 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే మొత్తం ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉన్నది. ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నిఫ్టీ అనేది పాజిటివ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. వేరే మనం కాల్లో ఏం డిసైడ్ చేయలేకపోయినాం, ఇక్కడ మాత్రం నిఫ్టీ పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నదని చెప్పి మనకు ఆప్షన్ చైన్ డేటా చెప్తుంది. అలాగే రేపు ఎక్స్పైరీ డే కాబట్టి సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. సో మనం ఈ చెప్పే డేటా ఏదైనా న్యూస్ లేకుండా నార్మల్ డేస్లలో మాత్రమే వర్కౌట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. హెవీ న్యూస్ వచ్చినప్పుడు కానీ, హెవీ ఏదైనా గ్లోబల్గా ఏదైనా న్యూస్ ఉన్నప్పుడు కానీ, గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్లు కానీ ఏర్పడినప్పుడు ఈ డేటాకు పెద్దగా రిలవెంట్ అయితే ఏమీ ఉండదు. సో ఇది నార్మల్ డేస్లలో అంటే నార్మల్ గ్యాప్ అప్, నార్మల్ గ్యాప్ డౌన్లు ఓపెన్ అయినప్పుడు మాత్రం ఈ డేటా వర్క్ అవ్వడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. పర్టికులర్గా ఈ ఆప్షన్ చైన్ డేటా ఇంట్రాడేలోనైతే ఇంకా ఎక్కువ వర్క్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కడ వరకు వెళ్తుంది, ఎక్కడ వరకు వస్తుందని చెప్పడానికి. అంటే మార్కెట్ అవర్స్లో నడుస్తున్నప్పుడు మనం ఈ డేటాను ట్రాక్ చేసినట్టయితే డెఫినెట్గా ఎక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, ఎక్కడ వరకు డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం ప్రెడిక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో మధ్యలో మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ టుమారోస్కి రేపు ఏమైనా గ్లోబల్గా ఏదైనా న్యూస్ ఉంటే మాత్రం డెఫినెట్గా వీటికి సిగ్నిఫికెంట్ ఉండకపోవచ్చు. ఎనీహౌ మన యొక్క ఇచిముఖి ఇండికేటర్ ప్రకారం ఒకసారి అనాలిసిస్ చేద్దాం. అకార్డింగ్ టు ఇచిముఖి ఇండికేటర్ ప్రకారం క్యాండిల్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది, అలాగే కన్వర్జేషన్ పైన లైన్ పైన ట్రేడ్ అవుతుంది. కాబట్టి బులిష్నెస్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది మార్కెట్ అనేది. ఎందుకంటే చూడండి ఇక్కడ ఫ్యూచర్ కుమ కూడా రైజింగ్ అవుతుంది. కాబట్టి ఇది ఇలా కొనసాగినంతసేపు ఈ లెవెల్ టచ్ చేయడానికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్ టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ ఆల్రెడీ టచ్ అయ్యింది, ఈ లెవెల్ ఆల్రెడీ దగ్గర వరకు రావడం జరిగింది, టచ్ కావడం జరిగింది. సో నెక్స్ట్ టార్గెట్ ఇది అవుతుంది, నెక్స్ట్ టార్గెట్ ఇది కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ టచ్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం ఎప్పుడైతే ఈ ఫ్యూచర్ కుమో అనేది మనకు బుల్లిష్లోకి మారినప్పుడే మనం చెప్పడం జరిగింది, ఈ లెవెల్ టచ్ కావడం జరిగింది. మేబీ ఈ లెవెల్ను బ్రేక్అవుట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైనా ఈ ఫ్యూచర్ కుమో ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఫ్యూచర్ కుమో వీడియో చూడకపోతే చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. నాట్ ఓన్లీ ఇండెక్సెస్, మీ యొక్క స్టాక్స్లో కూడా యూస్ఫుల్ అవుతుంది. స్టాకు అంటే మనకు టెక్నికల్ అనాలిసిస్ ఎప్పుడు కానీ ఎక్కడ మనం ఎంట్రీ కావాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలని చెప్పడానికి యూస్ఫుల్ అవుతుంది. అందులో పర్టికులర్గా ఈ ఇచిముఖి ఇండికేటర్ అయితే మీకు క్లియర్ కట్ చూపెడుతుంది. ఇక్కడ ఎంటర్ కావచ్చు, ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు, ప్రైజెస్ అనేవి ఇక్కడ వరకు వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉంటుందని చెప్పి 100% అక్యురసీ కాకపోయినా కూడా ఒక 60-70% అక్యురసీ అయితే చెప్పడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మనకు పర్టికులర్గా ఈ ఫ్యూచర్ కుమ యొక్క ఇంపార్టెన్స్ అదే. ఈ ఫ్యూచర్ కుమ యొక్క ఇంపార్టెన్స్ని చూసుకుంటూ మనం ప్రైజెస్ అనేవి అప్ సైడ్ వెళ్తుందా, డౌన్ సైడ్ వెళ్తుందా, అప్ సైడ్ వెళ్తే పర్టికులర్గా ఎక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి ముందే ప్రిడిక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మనం ఆ వీడియోలో చర్చించుకున్నాం, ఇక్కడ కూడా చెప్పాం. డెఫినెట్గా ఈ ఫ్యూచర్ కుమో బులిష్లోకి మారితే ఈ లెవెల్ టచ్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ లెవెల్ వరకు వెళ్ళడం జరిగింది. సో అలాగే ఇంకా అప్ సైడ్ వెళ్తుంది అనడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ఇక్కడ ఒకటి మనం 1 సెకండ్ సప్లై జోన్ అయితే ఉన్నది. ముందుగా ఇచిముఖి ఇది కంప్లీట్ అయిన తర్వాత సప్లై డిమాండ్ గురించి మాట్లాడదాం. ఓకే, ఈ అకార్డింగ్ టు ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 15,400 దగ్గర ఉన్నది కాబట్టి సో 15,400 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది రేపు ఒకవేళ అప్ సైడ్ వెళ్తే. లేదా డౌన్ సైడ్ వస్తే ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 15,000 దగ్గర ఉన్నది. సేమ్ ఇవే లెవెల్స్ 15,000 అనేది 15,400 అనేది మనకు ఆప్షన్ చైన్ డేటాలో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈ లెవెల్స్ ఎక్కువ వర్క్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో 15,400 వరకు రావడానికి అవకాశం అయితే సరే. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే 15,400 వరకు వెళ్తుంది, డౌన్ సైడ్ వస్తే 15,000 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి ఈ 15,200 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఈ 15,200 పైన సస్టైన్ అయితే అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. 15,200 కింది సైడ్ వస్తే మళ్ళీ ఫర్దర్గా
15,000 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కీ లెవెల్ ఏంటిదంటే ఈ 15,200 పైన ఉన్నంతసేపు అప్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే డౌన్ సైడ్ రావడానికి కూడా అంటే 15,000 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ సపోర్టు 15,000 దగ్గర ఉంటుంది. సెకండ్ సపోర్టు 14,700 800 దగ్గర ఉన్నది. కాబట్టి 800 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే చూద్దాం. బ్రేక్అవుట్ కాకపోవడానికి కూడా అవకాశం ఉంది, ఎందుకంటే ఫ్యూచర్ కుమో బులిష్లో ఉంది కాబట్టి. ఒకసారి అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు కంప్లీట్గా బులిష్ని చూపెడుతుంది. ఫ్యూచర్ కుమో బులిష్లో ఉంది. ప్రైజెస్ అనేవి కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి బులిష్నెస్సే ఉంది. ఒకవేళ అవర్లీలో వస్తే ఫస్ట్ ఇక్కడ ఈ లెవెల్ వచ్చేసి 1 సెకండ్ 15,247 దగ్గర ఒక సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ 15,247 బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ కన్వర్జేషన్ బేస్ లైన్ ఉంటుంది చూడండి 15,200. అందుకే నేను 15,200 అనేది కూడా నాకు 15,200 అనేది బేస్ లైన్ ఉన్నది. అవర్లీలో బేస్ లైన్ ఉంది కాబట్టి ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వన్స్ ఇక్కడ సపోర్ట్ ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఈ క్లౌడ్ వరకు రీచ్ అవుతుంది. క్లౌడ్ 15,000 దగ్గర ఉన్నది కాబట్టి ఈ లెవెల్స్ను వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. అప్ సైడ్ వెళ్తే ఇందాక చెప్పుకున్న 15,375 400 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి సప్లై డిమాండ్ కూడా ఒకసారి చూద్దాం. అకార్డింగ్ టు సప్లై డిమాండ్ థియరీ ప్రకారం ఇది ర్యాలీ క్యాండిల్, ఇది ఈ బుల్లిష్ క్యాండిల్ చూడండి, ఇది ర్యాలీ, ఇది బేస్, ఇది మూమెంటం మళ్ళీ. సో కాబట్టి మనం దీన్ని బేస్ చేసుకుంటూ ఒక సప్లై జోన్ డ్రా చేసినప్పుడు ఇలా వస్తుంది. నేను ఆల్రెడీ డ్రా చేశాను. సో ఇలా వస్తుంది. ఇది ఆల్రెడీ ఒకసారి అయితే టచ్ కావడం జరిగింది. ఆల్రెడీ ఒకసారి టచ్ అయినప్పుడు రియాక్షన్ చూడండి, ఇంత మంచి రియాక్షన్ రావడం జరిగింది. సో ఇంత మంచి రియాక్షన్ రావడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ కూడా టచ్ అయ్యి చూడండి, మళ్ళీ కూడా సేమ్ లెవెల్ ఇక్కడ టచ్ కావడం జరిగింది. ఇంట్రాడేలో మనం టైం ఫ్రేమ్ షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ మనకి క్లియర్ కట్గా డౌన్ సైడ్ అయితే రావడం కనబడుతుంది. ఒకవేళ ఇక్కడ ఇన్సైడ్లో ఇంకొక జోన్ ఉంది, ఇన్సైడ్లో ఇంకొకటి అవర్లీ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఇంకొక జోన్ ఉంది కాబట్టి ఈ జోన్ దగ్గర రియాక్షన్ కావడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. అంటే 15,375 400 దగ్గర మనకు 375 దగ్గర రిజెక్షన్స్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ లెవెల్ కంటే ఈ లెవెల్కి ఇంకా ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. ఇక్కడ రిజెక్షన్ అయితే మళ్ళీ ఫర్దర్గా కనీసం ఈ లెవెల్కి అంటే ఇది ఒక 25-30 పాయింట్స్ ఉంటుంది ఈ జోన్ అనేది, సప్లై జోన్ అనేది. దీనికి అంటే 25-30 పాయింట్స్ అంటే మినిమం 3 టైమ్స్ అంటే ఒక 90 పాయింట్స్ మూవ్ అయితే డౌన్ సైడ్ రావడం జరుగుతుంది. ఇది ఇంట్రాడేకి చెప్తున్నాను, ఇంట్రాడే టైం ఫ్రేమ్లో చెప్తున్నాను. సో 90 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడం అయితే ఈ జోన్ బ్రేక్ చేసింది అనుకోండి ఫర్దర్గా అప్ సైడ్ వెళ్తుంది. లేదా ఇంకా వీలైతే మనకు ఎందుకంటే ఇక్కడ ఫ్యూచర్ కుమో అనేది బులిష్లో ఉంది కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఒక 90 to 100 150 పాయింట్స్ మూవ్ వచ్చి డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అకార్డింగ్ టు ఈ సప్లై డిమాండ్ ప్రకారం. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించే ముందు ఒకసారి బ్యాంక్ నిఫ్టీని కూడా ఇంట్రాడే పర్పస్లో అనాలిసిస్ చేసినప్పుడు మనకు ప్రైజెస్ అనేది సిపిఆర్లో ఓపెన్ కావడం జరిగింది. ఓపెనింగ్ అనేది ఎలిఫెంట్ క్యాండిల్ అనేది సిపిఆర్ లోపల ఓపెన్ కావడం జరిగింది. కాబట్టి ఇలా సిపిఆర్ లోపల ఓపెన్ అయినప్పుడు మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోకపోవడమే ఉత్తమం. సరే ఒకవేళ ఇక్కడ వరకు డౌన్ సైడ్ వచ్చింది అనుకుందాం, వచ్చి ఒకవేళ సిపిఆర్ పుల్ బ్యాక్ తీసుకుంది అనుకుంటే ఇక్కడ తీసుకోవాలి. సిపిఆర్ పుల్ బ్యాక్ ఇక్కడ తీసుకుంది, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ రావడం జరిగింది చూడండి. కానీ దీని లో ఎగ్జాక్ట్గా కొంచెం మనం బఫర్ పెట్టుకున్నట్టయితే ఆ బఫర్ పాయింట్ అయితే ఎగ్జిక్యూటివ్ కాలేదని చెప్పాలి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అదే దగ్గర మనం ట్రేడ్ తీసుకోము కదా, స్లైట్గా బఫర్ పాయింట్ పెట్టుకున్నట్టయితే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కాలేదని చెప్పాలి. సో నన్ను అడిగితే బెటర్ సిపిఆర్లో ఓపెన్ అయినప్పుడు సిపిఆర్లో ప్రైజెస్ అనేది ఉన్నప్పుడు ట్రేడ్ తీసుకోకపోవడమే ఉత్తమం. సిపిఆర్ నుంచి క్లియర్ కట్గా మనకు డౌన్ సైడ్ రావాలి. డౌన్ సైడ్ వచ్చినప్పుడే మనం కన్జర్వేటివ్ ట్రేడర్స్ కాబట్టి అగ్రెసివ్ ట్రేడర్స్ కాదు కాబట్టి కన్జర్వేటివ్ ట్రేడర్స్ కాబట్టి క్లియర్ కట్గా సిపిఆర్ నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే మనం ట్రేడ్ తీసుకోవాలి. సో ఇది మనం ఇలా సిపిఆర్లో ప్రైజెస్ అనేవి ఓపెన్ అయినప్పుడు ట్రేడ్ తీసుకోకపోవడమే ఉత్తమం. ఎక్కువ సందర్భాలు సైడ్ వేస్లో ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎనీహౌ ఒకసారి మన యొక్క క్యామరిలా ఇండికేటర్ని కూడా ఒకసారి వినియోగించి చూద్దాం. అంటే సో మనం ఇదే క్యామరిలా ఇండికేటర్ని యూజ్ చేసినప్పుడు మనకు చూడండి సిపిఆర్ ప్రకారం మనకు ఎలాంటి ట్రేడు రాలేదు. క్యామరిలా ప్రకారం H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. ప్రైజెస్ అనేవి H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది.
H3L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు మన స్ట్రాటజీలో డిస్కషన్ చేసుకున్నట్టు ప్రైజెస్ అనేది ఎటో సైడ్ మూవ్ కావాల్సి వచ్చినప్పుడు సో ఇది డౌన్ సైడ్ అయితే మూవ్ కావడం జరిగింది. డౌన్ సైడ్ మూవ్ అయ్యి L3 దగ్గర సపోర్ట్ తీసుకుని చూడండి. ఇక్కడ ఒక లాంగ్ వీక్, మళ్ళీ ఇక్కడ కూడా ఒక లాంగ్ వీక్ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో మన యొక్క ఎంట్రీ పాయింట్, కన్ఫర్మ్ ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. మన యొక్క స్టాప్ లాస్ దీని కింద అవుతుంది. సో ఇది మీ యొక్క రిస్క్. దీనికి 1:2 టైమ్స్ అంటే ఈ ఎలిఫెంట్ క్యాండిల్ యొక్క హై దగ్గరే రావడం జరిగింది. ఇంకా మన స్ట్రాటజీలో డిస్కషన్ చేసుకున్నట్టు ఏమవుతుంది, H3 మన యొక్క టార్గెట్ అవుతుంది. H3L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు ప్రైజెస్ అనేవి ఎటో సైడ్ మూవ్ అయిన తర్వాత ఐదర్ H3 దగ్గర అయితేనేమో సెల్ చేస్తాం, L3 దగ్గర అయితేనేమో బై చేస్తాం. కాబట్టి ఈ సందర్భంలో మనం బై చేసినట్టయితే డెఫినెట్గా H3 వరకు మనం టార్గెట్ అయితే రీచ్ కావడం జరిగింది. ఇలా సిపిఆర్ వర్క్ కానప్పుడు క్యామరీలా వర్కౌట్ అవుతుంది, క్యామరీలా వర్క్ కానప్పుడు సిపిఆర్ వర్కౌట్ అవుతుంది. సో ఇన్ కేస్ మీకు ఒక దగ్గర పర్ఫెక్ట్ సిగ్నల్ రానప్పుడు ఇండికేటర్ను చేంజ్ చేసి చూడండి. డెఫినెట్గా మీకు అంటే ఒక ట్రేడ్ సెటప్ లభించడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వేరాజ్ నిఫ్టీలో సిపిఆర్ ఇండికేటర్ వర్కౌట్ అయింది, ఇక్కడనేమో క్యామరీల ఇండికేటర్ అయితే వర్క్ అవ్వడం జరిగింది. ఎవరైనా ఈ వీడియోని చూడకపోతే మన ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడండి. ఈ క్యామరీలా కానీ సిపిఆర్ ఇండికేటర్కి సంబంధించిన ఒక 6-7 స్ట్రాటజీస్ అయితే ఉన్నాయి, కంప్లీట్గా వాటిని చూడండి. కాల్ సైడ్లో బ్యాంక్ నిఫ్టీలో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది, 36,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 36,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో కాల్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది, డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి పుట్ సైడ్ డాటాను కూడా మనం కన్ఫర్మ్ చేసుకుందాం. పుట్ సైడ్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 34,000. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా సిగ్నిఫికెంట్గా బిల్డప్ అయిన లెవెల్ వచ్చేసి ఇది. కాబట్టి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్ 34,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెలు. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉన్నది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వేరాజ్ కాల్లో నెగిటివ్ ఉంటుందని చెప్తున్నారు, పుట్లో పాజిటివ్ ఉంటుందని చెప్తున్నారు. సో ఇది సైడ్ వేస్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. రెండింటికి కాంట్రడక్టరీ వ్యూ ఉన్నది కాబట్టి సైడ్ వేస్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. లాస్ట్ 3 డేస్ నుంచి ఇలానే కొనసాగుతుంది. సో రేంజ్లో మూవ్ అవుతున్నది. రేపు ఎక్స్పైరీ డే కాబట్టి ఇలా 2 డేస్ రేంజ్లో మూవ్ అయినప్పుడు ఎక్స్పైరీ డే రోజు ట్రెండింగ్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక అబ్జర్వేషన్ మాత్రమే. సో కాబట్టి లాస్ట్ 3 డేస్ నుంచి ఇలాంటి సినారియోనే ఉంటుంది. మేబీ ఈ రేపు కానీ అప్కమింగ్ డేస్లో కానీ ఒక బిగ్ మూవ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ. చూద్దాం ఏం జరుగుతుందో. ఒకసారి మన ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేద్దాం. అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం క్యాండిల్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అయినప్పటికీ బేరిష్ క్యాండిల్స్ అయితే ఫామ్ కావడం జరుగుతుంది. చూడండి ఇది ఒక రేంజ్ క్యాండిలే, ఇది కూడా ఒకటి ఇండిషన్ క్యాండిల్స్ రావడం జరుగుతుంది. ఎనీహౌ ఇక్కడ మనకు ఫ్యూచర్కు మూవ్ అనేది బేరిష్లో ఉంది. ఫ్యూచర్కు మూవ్ బేరిష్లో ఉంటే ఇది కొంచెం బేరిష్ని చూపెట్టడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఈ లోస్ అనేది ఇంపార్టెంట్. చూడండి నిన్న మనం డిస్కషన్ చేసుకున్నాం, ఈ లోస్ బ్రేక్అవుట్ అయితేనే ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తుందని చెప్పి మనం డిస్కషన్ చేసుకున్నాం. ఇంతవరకు ఈ లో అనేది బ్రేక్అవుట్ రాలేదు. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలంటే ఇది కూడా ఇంపార్టెంట్ అవుతుంది, ఈ లెవెల్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. సో 35,200 దగ్గర ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఈ అప్ సైడ్ వెళ్ళాలంటే 35,200, 300 బ్రేక్అవుట్ అయితేనే ఫర్దర్గా
ఈ 36,000 వరకు వెళ్తుంది, ఆ తర్వాత 37,000 వరకు కూడా వెళ్తుంది. సో ఒకవేళ డౌన్ సైడ్ రావాలంటే ఈ లోస్ని ఫస్ట్ బ్రేక్అవుట్ చేయాలి, ఈ లోస్ని బ్రేక్అవుట్ చేయాలి. ఇక్కడ ఎక్కువ ఇట్లా మనకి ఇండిషన్స్ క్యాండిల్స్ వస్తున్నాయంటే అది కన్సాలిడేషనా లేదా డిస్ట్రిబ్యూషనా మనం డిసైడ్ చేయడానికి అయితే వీలుండదు. సో అక్కడ ప్రైస్ ఆగుతుందంటేనే డెఫినెట్గా మనం కొంచెం సస్పెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 34,000 దగ్గర ఉంటుంది. కాబట్టి 34,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. మనకు పుట్ సైడ్లో కూడా సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా అక్కడే చూపెడుతుంది. కాబట్టి 34,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉండడానికి అవకాశం అయితే ఉంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఈ 33,800 ఈ లెవెల్ దగ్గర ఇంకొక సపోర్టు ఉంటుంది. ఏది ఇక్కడ మన యొక్క కన్వర్జేషన్ లైన్ ఉంది కాబట్టి ఇంకా అది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా 33,000 దగ్గర ఉంటుంది. ఈ 33,000 సేమ్ మనకు పుట్లో కూడా థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది. అంటే డౌన్ సైడ్ వస్తే 34,000 దగ్గర ఒక సపోర్ట్ ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే 33,700 800 దగ్గర ఇంకొక సపోర్ట్ ఉంటుంది. అది బ్రేక్అవుట్ అయితే 33,000 వరకు వెళ్ళడానికి అయితే ఉంటుంది. సో అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ 35,000 అనేది లెవెల్ బ్రేక్అవుట్ కావాలి. 35,000 పైన సస్టైన్ అయితేనే 35,000 పైన సస్టైన్ అయితేనే అప్ సైడ్ వెళ్తుంది. లేదంటే 34,000 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. 35,000 పైన సస్టైన్ అయితే 36,000 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎనీహౌ చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఒకసారి అవర్లీలో కూడా చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు అప్ సైడ్ అంటే బుల్లిష్నెస్ చూపెడుతుంది. ట్రెండ్ అయితే బుల్లిష్గా ఉన్నది. సో ఈ లెవెల్ అంటే ఇక్కడ ఈ 35,000 పైన వరకు ఇక్కడ దాటితేనే 35,000 పైన మాత్రమే అప్ ట్రెండ్ ఉంది. ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ ఈ బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉంది చూడండి. దీనిపైన మాత్రం ట్రేడ్ అయితే మళ్ళీ ఫర్దర్గా 35,500 వరకు వెళ్తుంది. అది బ్రేక్అవుట్ అయితే 35,927 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్ ఇంపార్టెంట్, ఈ లెవెల్ ఇంపార్టెంట్, ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఇది అవర్లీలో. సో ఇవి రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతానికి దీనిపైన ట్రేడ్ అయితే మనకు అప్ సైడ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం ఎక్కడ ట్రేడ్ అవుతుంది అనేది రేపు చూద్దాం. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే మాత్రం ఫర్దర్గా ఇక్కడే ఉంటుంది చూడండి. ఈ 34,600 దగ్గరే ఒక మనకు సపోర్ట్ అయితే ఉంటుంది. అదే 34,500 అనుకోండి. తర్వాత 34,500 దగ్గర సపోర్ట్ ఉంటుంది. వన్స్ ఈ సపోర్ట్ అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా మళ్ళీ ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. 33,700 800 వరకు రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఇలా మీరు అంటే ఇచిముఖి ఇండికేటర్ని యూజ్ చేసుకుంటూ కన్వర్జేషన్ బేస్ లైన్ను వాటి యొక్క సిగ్నిఫికెన్స్ను యాడ్ చేసుకుంటూ మీరు ట్రేడ్ చేసుకున్నట్టయితే లైన్స్ డ్రా చేసుకున్నట్టయితే డెఫినెట్గా రెస్పెక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అకార్డింగ్ టు సప్లై డిమాండ్ ప్రకారం కూడా ఇక్కడ చూడండి 15 మినిట్స్లో ఒక సప్లై జోన్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. సో 15 మినిట్స్లో సప్లై జోన్ను రెస్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నేను మళ్ళీ లోపల ఇన్సైడ్ అంటే జోన్లో ఇంకొక జోన్లో అంటే లోయర్ టైం ఫ్రేమ్లోకి షిఫ్ట్ అయినప్పుడు అక్కడే మనకు ఇంకొకటి 5 మినిట్స్లో కూడా ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. చూడండి 5 మినిట్స్లోకి మనం షిఫ్ట్ చేసుకున్నప్పుడు ఎంత అద్భుతంగా ఇక్కడ రియాక్షన్స్ అయితే రావడం జరిగింది. సో ఒకసారి రెండోసారి ఈ జోన్ అంటే ఈ థిక్ రెడ్గా ఉన్న కలర్లో చూడండి ఎగ్జాక్ట్గా అక్కడ టచ్ కావడం జరిగింది. ఇమీడియట్గా మనకు ఈ థిక్ జోన్ అనేది ఎంత ఉంటుంది 34,889 90 907 అంటే ఆల్మోస్ట్ ఓన్లీ ఒక 17 పాయింట్స్ మన యొక్క స్టాప్ లాస్. 17 పాయింట్ స్టాప్ లాస్కి మనకి ఎంత మూమెంట్ రావడం జరిగిందో మీరే చెప్పండి. చూడండి ఇలా అంటే జోన్ కన్ఫ్లుయెన్సెస్లో ఉన్న సప్లై డిమాండ్స్ అనేవి ఎక్కువ అంటే రెండు హయ్యర్ జోన్స్ తోటి లోయర్ టైం ఫ్రేమ్ యొక్క జోను మ్యాచ్ అవుతున్నప్పుడు వాటికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. అక్కడ రిజెక్షన్స్ కావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఇది మనం ఆ సప్లై డిమాండ్లో క్వాలిటీ జోన్స్కి ఉండే కొన్ని రూల్స్ ఉంటాయి. అవి మనం నెక్స్ట్ ఈ ఆప్షన్ చైన్ అనాలిసిస్ ఒక వీడియో అయిపోయిన తర్వాత దాని మీద నెక్స్ట్ వీడియో ఉంటుంది. ఆ వీడియోలో మనకి ఇంకా క్లారిటీ తెలుస్తుంది. ఎనీహౌ సో ఒకవేళ డేలో చూద్దాం. డేలో చూసినప్పుడు డే క్యాండిల్లో ఇక్కడ ఉన్నది. డే క్యాండిల్లో పర్టికులర్గా 37,000 దగ్గర విత్ ఇన్ ద జోన్లో ఒక సప్లై జోన్ అయితే ఉన్నది. ఇందాక చెప్పింది ఓన్లీ నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చెప్పడం జరిగింది. ఇది డే క్యాండిల్లో చూసినప్పుడు ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు అంటే ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ అనే అప్సైడ్ వస్తే ఈ 37,000 దగ్గర అంటే 36,926 దగ్గర ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. సో దీన్ని ఒక్కసారి వాచ్ లిస్ట్లో పెట్టుకోండి.
వీలైతే ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు ప్రైజెస్ అనేవి డెఫినెట్గా రియాక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఈ 875, 36,875, 230 ఇక్కడ అంటే ఇక్కడ రియాక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ దీనికి 1:3 టైమ్స్ అయితే రిటర్న్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో మనం ఏ జోన్ డ్రా చేసుకున్నప్పటికీ కూడా, అంటే ఏ టైం ఫ్రేమ్లో జోన్ డ్రా చేసుకున్నప్పటికీ అక్కడ ఖచ్చితంగా మనకు 1:3 రిటర్న్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం ఒకసారి. హిట్ అయితే స్టాప్ లాస్ హిట్ అవుతుంది, బట్ మనకు ఓన్లీ 1% మాత్రమే హిట్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. అంటే మనం మన రిస్క్ 1% లూజ్ అవుతుంది, 3% రివార్డ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఐ మీన్ పర్సెంట్ మీన్స్ 1:3. ఓకే, అది మనం అక్కడ సప్లై డిమాండ్లో ఇంకా క్లియర్గా చర్చించుకుందాం. అలాగే మనం డైలీ ఇంట్రాడే పర్పస్లో కొన్ని స్టాక్స్ అయితే వాచ్ లిస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఒకసారి చూడండి. బ్యాంక్ నిఫ్టీ నారో సిపిఆర్ ఉంది, ప్లస్ రేపు ఇన్సైడ్ H3 L3 ఉంది. కాబట్టి క్యామెరాలలో ఇన్సైడ్ H3 L3 ఉంది కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో రేపు ఎక్స్పైరీ డే కాబట్టి కొంచెం స్టాప్ లాస్ను స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.